ప్రభాస్ నటించిన సలార్ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. స్క్రీన్పై ప్రభాస్, హాల్లో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. అసలు కటౌట్ అంటే ఇది కదా అనేలా ప్రభాస్ను ప్రజెంట్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే సలార్ సినిమాపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రభాస్ కటౌట్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోరును కేజీఎఫ్తో పోలుస్తూ ఆ రేంజ్లో లేదంటున్నారు. అలాగే సెకండ్ హాఫ్లో తెగలు, క్యారెక్టర్స్ పేర్లు కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్ లాగా సలార్లో ఫ్రెండ్షిప్ పై ఎమోషన్స్ కాస్త తక్కువగా అనిపిస్తోంది. అయితే ఇలాంటి కంప్లైంట్స్ని పక్కన పెడితే అసలు కథ సలార్ 2లో ఉంటుందని పార్ట్ 1తో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. కానీ చాలా విషయాలను సెకండ్ పార్ట్తో చూడమని వదిలేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ ఎందుకు బద్ధశత్రువులుగా మారారు? హీరో క్యారెక్టర్ వెనుక జస్ట్ ప్లాస్టిక్ కత్తికే వణుకు పుట్టించే అంత ఊచకోత ఉందా అనే విషయాలను పూర్తి స్థాయిలో చూపించలేదు. రెండో భాగానికి శౌర్యాంగ పర్వం అంటూ టైటిల్ పెట్టిన నీల్, అదే వంశానికి చెందిన బాబీ సింహాను పెళ్లి చేసుకున్న శ్రేయారెడ్డి ఎందుకంత రగిలిపోతోంది? స్టార్టింగ్లో ఝాన్సీ క్యారెక్టర్ను లేపి ఆ తర్వాత సైలెంట్ చేశాడు. అలాగే హీరోయిన్ తండ్రి క్యారెక్టర్కు కూడా లీడ్ ఇచ్చి హైడ్ చేశాడు. అసలు సీల్ను సృష్టించిన ప్రభాస్ ఖాన్సారుకు ఎందుకు దూరమయ్యాడు? శౌర్యాంగ వీరుడుగా ప్రభాస్ చేసిన యుద్ధం ఎలా ఉండబోతోంది? ఇలాంటి విషయాలను సస్పెన్స్లో పెడుతూ సలార్ పార్ట్ 2లో చూడమని చెప్పాడు. కాబట్టి సలార్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా భయంకరంగా ఉండే ఛాన్స్ ఉంది. అసలు కథ సెకండ్ హాఫ్లో మొదలైంది కాబట్టి సెకండ్ పార్ట్ అంతా ఖాన్సార్లోనే ఉంటుంది. అక్కడ జరిగే ఊచకోత, కుర్చీ కోసం జరిగే కుతంత్రాలు పార్ట్ 2లో చూడొచ్చు. అలాగే జగపతి బాబు పాత్ర కూడా రెండో భాగంలో హైలైట్ కానుంది. మరి వరద రాజమన్నార్, దేవరథ ఏం చేస్తారనేది తెలియాలంటే సలార్ పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.